యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ సంబంధించి ఈ జూన్ 17వ తారీఖు కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది సిఎస్బి ఐఎస్ అకాడమీలో. ఇది ఆఫ్లైన్లో ఉంటుంది, ఆన్లైన్లో కూడా కోచింగ్ తీసుకోవచ్చు. మిడిల్ ఈస్ట్లో ఇరాన్ ఇజ్రాయెల్ బద్ధ శత్రువులు, వీళ్ళ మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరాన్ ఈ రోజున మిస్సైల్స్తో డ్రోన్స్తో ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. ఇజ్రాయెల్ డిఫెన్స్ హెడ్ క్వార్టర్స్ దగ్గర బాగా ఈ అటాక్ జరిగినట్టు తెలుస్తోంది. దానిలో 8 మంది చనిపోయారు, 200 మంది పైగా ఇంజూర్ అయ్యారు, 30-40 మందికి పైగా మిస్ అయ్యారనమాట. అసలు ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ ఉంది, చాలా శక్తివంతమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అయినా ఈ అటాక్ ఎలా జరిగిందని చెప్పి అందరూ ఆశ్చర్యపోతున్నారనమాట. మనం కనుక చూస్తే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనే పేరుతో ఈరోజు ఇరాన్ ఇజ్రాయెల్ పైన అటాక్ చేసింది. అసలు ఎందుకు అటాక్ చేసిందే పెద్ద క్వశ్చన్ అనమాట. 2 రోజుల క్రితం ఇజ్రాయెల్ ఇరాన్ పైన ఎటువంటి కవ్వింపు లేకుండా ప్రియంటివ్ అటాక్ చేసిందనమాట. ప్రియంటివ్ స్ట్రైక్ అంటే ఇరాన్ నిన్న మొన్న ఇజ్రాయెల్ పైన కదిలించలేదు, కానీ ఇజ్రాయెలే ఇరాన్ న్యూక్లియర్ ఇన్స్టలేషన్స్ మీద, మిలిటరీ ఇన్స్టలేషన్స్ మీద అటాక్ చేసింది. ముఖ్యంగా ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ సెంటర్ నత్తాంజ్ పైన ఇజ్రాయెల్ అటాక్ చేసిందనమాట. దానికి తీవ్రమైన పరిణామాలు చూడాల్సి వస్తుందని, ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చింది. ఈరోజు అటాక్ కూడా చేసిందనమాట. అయితే మనకు తెలుసు, ఐరన్ డోమ్ ఉన్నా ఏదున్నా సరే వాటికి ఒక సాచురేషన్ పాయింట్ ఉంటుంది. అంటే కొన్ని ఒక 50 రాకెట్సో 100 రాకెట్సో ఇవన్నీ కొంతవరకు తట్టుకోగలవు, కొన్ని మిసైల్స్ తిప్పికొట్టగలవు. పూర్తి స్థాయిలో 100% పర్ఫెక్ట్గా ఉండదు. ఐరన్ డోమ్ అనేది 2006 నుంచి నడుస్తుంది అనమాట. అది బేసికల్గా హమాస్ వాళ్ళు వేసే రాకెట్స్కి ధీటుగా తట్టుకోవడానికి అదొక యాంటీ మిసైల్ సిస్టమ్ లాంటిది. కానీ ఇప్పుడు వచ్చే రాకెట్స్ మాత్రం చాలా శక్తివంతమైన మిసైల్స్, రాకెట్స్, డ్రోన్స్ ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ మీదకి వదులుతుందంట. ముఖ్యంగా హజ్ కస్సేన్ అని చెప్పి చాలా అడ్వాన్స్డ్ మిసైల్ ఒకటి తయారు చేసి దీన్ని ఎవ్వరూ ఆపలేరంట. హజ్ కస్సేన్ అని చెప్పి ఇరాన్ ఒకటి తయారు చేసింది. ఈ హజ్ కస్సేన్ అనేది చాలా చాలా పవర్ఫుల్ మిసైల్ అంట. ఇది ఇప్పుడు ఇజ్రాయెల్ మీద వదిలిందని చెప్తున్నారు. దీని రేంజ్ 1200 కిలోమీటర్లు. ఇది చాలా అడ్వాన్స్డ్ అనమాట. ఇది చాలా డిఫెన్స్ సిస్టమ్స్ని తట్టుకోగలదు, తట్టుకుని వెళ్ళి మిసైల్ అటాక్ చేయగలదు అనమాట. ఈ మిసైల్ ఎన్ని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అయినా తట్టుకుని ఐరన్ డోమ్, థాడ్, యారో, డేవిడ్ స్లింగ్ ఏదున్నా సరే తట్టుకోగలదనమాట. ఇరాన్ ఇంకో వార్నింగ్ కూడా వచ్చింది. ఒకవేళ కనుక అమెరికా, యూకే, ఫ్రాన్స్ ఈ దేశాలు ఇజ్రాయెల్ సపోర్ట్గా వస్తే వాటిని కూడా అటాక్ చేస్తాం, వాటిని కూడా వదలమని చెప్పి ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిందనమాట. అసలు ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య ఇంత పంతం ఎందుకు, ఇంత పెద్ద యుద్ధం ఎందుకు, ఇదే పెద్ద ప్రశ్న. ముఖ్యంగా ఇజ్రాయెల్ ఇరాన్ని ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్గా చూస్తుంది. అంటే ఇరాన్ని వదిలేస్తే ఇజ్రాయెల్ మ్యాపే కనపడదు, ఇజ్రాయెల్ మొత్తం వైపౌట్ చేస్తుందని చెప్పి ఆల్రెడీ ఇరాన్ చెప్పింది. నేను కనుక గట్టిగా ఉంటే మొత్తం ఇజ్రాయెల్నే వదిలిపెట్టను, ఇజ్రాయెల్లే మ్యాప్లో లేకుండా చేస్తానని. ఇప్పుడు ఇజ్రాయెల్ భయం ఏంటంటే ఇరాన్ని వదిలేస్తే, ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ వదిలేస్తే ఇజ్రాయెల్కి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అనమాట. ఇంకో పక్క ఇరాన్ ఎప్పుడో చెప్పేసింది ఇజ్రాయెల్ని మ్యాప్లో లేకుండా చేస్తానని చెప్పి. ముఖ్యంగా నెతన్యాహు, ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఎవ్వరికీ చెప్పకుండా విపరీతంగా కొనసాగిస్తుంది. అది తారాస్థాయికి చేరుకుంది. దాదాపు 9 అటామిక్ బాంబ్స్ తయారు చేసేంత శక్తి ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉంది. ఇలా ఇరాన్ వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా మిడిల్ ఈస్ట్ థ్రెట్ అని చెప్పి ఆయన వాపోతున్నారనమాట. ఇంకో పక్క ఇరాన్ మాత్రం ఇజ్రాయెల్ పైన పంతంగానే ఉంది. అసలు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఫైట్లో అసలు క్రూషియల్ పాయింట్ ఏంటి, ఎందుకు ఈ ఫైట్ అంటే బేసికల్గా పాలస్తీనియన్ ఇష్యూ. మీకు తెలుసు, అరబ్ వరల్డ్ వర్సెస్ జియోనిస్ట్ వరల్డ్. మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో జ్యూస్ ఎందుకున్నారు, అసలు ఇక్కడ జియోనిస్ట్ స్టేట్ ఎందుకుంది, ఇదే ఇప్పుడు ఇరాన్కి పెద్ద ప్రశ్న. ఇరాన్కే కాదు, చాలా ముస్లిం కంట్రీస్కి ఇజ్రాయెల్ అక్కడ ఉంటే నచ్చదు. ఇజ్రాయెల్ ప్రెజెన్స్నే వాళ్ళు వైపౌట్ చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకు తెలుసు, హమాస్, హెజ్బుల్లా వీటన్నిటిని ఇజ్రాయెల్ ఫైట్ చేసేసింది. ఇప్పుడు ప్రస్తుతం ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్లా డైరెక్ట్ అటాక్ స్టార్ట్ అయిందనమాట. మొన్నటి వరకు కూడా, అంటే గత 2 సంవత్సరాల నుంచి ఇజ్రాయెల్ గాజాను అటాక్ చేస్తే ఇరాన్ ఇండైరెక్ట్గా హమాస్కి, హెజ్బుల్లాకి వాటికి సపోర్ట్ చేసింది. ఇప్పుడు డైరెక్ట్గా ఇరాన్ ఇజ్రాయెల్ ప్రత్యక్షంగా యుద్ధంలో దిగాయన్నమాట. చాలా డైరెక్ట్ వార్ అనమాట. అయితే ఇక్కడ మనం ఇరాన్ చరిత్ర కూడా తెలుసుకోవాలి. 1979 రెవల్యూషన్, 1979లో ఇరాన్లో విప్లవం వచ్చింది. దాన్నే ఇరానియన్ రెవల్యూషన్ అంటాం. అంతకుముందు ఇరాన్ వెస్ట్రన్ కంట్రీస్తో, అప్పట్లో ఉన్న పెహ్లవీ డైనస్టీ ఈ వెస్ట్రన్ కంట్రీస్తో చాలా క్లోజ్గా ఉండేది. అమెరికా, యూకే, అదేవిధంగా ఇజ్రాయెల్, ఇరాన్ కూడా 1979 ముందు చాలా క్లోజ్గా, ఫ్రెండ్లీగా ఉండేవి. కానీ 1979 తర్వాత ఇరాన్లో చాలా కన్జర్వేటివ్ గవర్నమెంట్స్ రావటం, అదేవిధంగా అదే టైంలో ఆయతుల్లా ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఇరానియన్ సుప్రీం లీడర్, అమెరికా గ్రేటర్ సాతాన్, ఇజ్రాయెల్ లెస్సర్ సాతాన్ అని పిలవటం,
ఇవన్నీ చేయటం, తర్వాత అసలు జియోనిస్ట్ స్టేట్‌కే వ్యతిరేకంగా ఇరాన్ స్టేట్మెంట్స్ ఇవ్వడంతో ఇరాన్‌కి, ఇజ్రాయెల్‌కి మధ్య పెద్ద కాన్ఫ్లిక్టే మొదలైందనమాట. ఇప్పుడది డైరెక్ట్‌గా యుద్ధంలాగా మారింది. ఇప్పుడు ఇరాన్ ఒకటి చెప్తుంది. యూఎస్ కనుక సపోర్ట్ చేసినా, యూకే సపోర్ట్ చేసినా, లేదా ఫ్రాన్స్ సపోర్ట్ చేసినా వాళ్ళని కూడా అటాక్ చేస్తామని చెప్పి. యూకే కూడా ఇప్పుడు తన మిలిటరీ అసెట్స్ ఇవన్నీ కూడా సెక్యూర్ చేసుకొని వాటిని ఈ మిడిల్ ఈస్ట్ వైపు శక్తివంతంగా ఎక్కడైతే యూకే బేసెస్ ఉన్నాయో వాటి వైపు పంపిస్తుందనమాట. ఒకవేళ గనుక ఇరాన్ గనుక ఏమైనా అటాక్ చేసినా తట్టుకోవడానికి. సో, ఇరాన్ ఇప్పుడు అందరికీ పెద్ద థ్రెట్ అని చెప్పి అమెరికా కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ ఇవన్నీ కూడా భావించడం స్టార్ట్ చేస్తున్నాయి.